5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో 5 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాలు మీకేమనిపించింది రూలింగ్? పర్వాలేదు అనిపించింది కొంచెం. అంటే అభివృద్ధి లేదు కానీ సంక్షేమాలు బాగానే అంతే. సో పేదవాళ్ళకి వస్తున్నారు కానీ ఇప్పుడు అంతా మన యువత ఆధారం మనకు బాగా. యువత అంతా బయటకు పోతుంది. ఇప్పుడు యువత ఉంటేనే కదా మనకు ఉండేది. ఏదైనా ఉద్యోగాలు ఉన్నాయనుకో, కంపెనీ వచ్చి ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు చేసుకుని ఉంటే కొద్దిగా షాపింగ్ పని అన్నీ పెరుగుతాయి. మన సంపాదన మన ఇక్కడే మనకి ఖర్చు పెడదాకా అవసరం ఉంటుంది. అంతేగాని సంక్షేమాలు ఇచ్చుకుంటూ పోతే ఉపయోగం లేదు కదా. అది ఇప్పుడు పని కల్పించే విధంగా ఉంటే యువతకి రాష్ట్రం బాగుపడుతూ ముందుకెళ్ళిద్ది. సో చంద్రబాబు పాలనలో జగన్ పాలనలో తేడాలు గమనించాలంటే ఏం గమనించవచ్చునా? మెయిన్ అంటే అలాంటి సంక్షేమం సొత్తరిల్లు, ఆయన అంటే అభివృద్ధి చూస్తుంటాడు. అది ఇప్పుడు 5 సంవత్సరాలు ఎక్కడ మన రాజధాని ఎక్కడ లేదు. 3 ముక్కలు అడిగి జరుగుతూనే ఉంది. అలా కాదు కదా మనకు కావాల్సింది. ఏదో కావాలి క్యాపిటల్ అనేది. ఒక మంచి చెడు ఆ రోజున అసెంబ్లీ పెట్టినప్పుడు ఏమంటే వారు వచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఫాలో అవ్వాలిగా. లేదు అది ఎక్కడ చేశారు ఏదన్నా, అది జరుగుతూనే ఉంది. చంద్రబాబు ఒక రూలింగ్ ఉంటే అమరావతి కంప్లీట్ అయ్యింది అంటారా? మ్యాక్సిమంగా 50% కంపల్సరీ అయ్యేది కదా. 50% గ్యారంటీ మొత్తం కంప్లీట్ అయినా కనీసం 50% 40% కంపల్సరీ అయ్యేది. చేసేవాడు చేస్తాడు కదా అది. ఎందుకంటే మంచి కంపెనీలు వచ్చాయి గ్యారంటీగా యువతకు ఉండేవాళ్ళు. ఇప్పుడు మన యువత ఏం చేస్తారంటే మొత్తం ఇప్పుడు బెంగళూరు అన్నారు, చెన్నై అన్నారు, కలకత్తా వెళ్తున్నారు. అందుకని మా అమ్మాయిని కలకత్తా పంపించా జాబ్ వస్తే, మీకు లేదు కాబట్టి. అదే మన సర్వర్లు మా ఉంటే ఇప్పుడు తమిళ ఉంది, చెన్నై ఏమనండి అక్కడ కంపెనీ మంది జాబ్ అంటే తమిళలో తీసుకుంటారు కంపల్సరీగా. తర్వాత అదర్ స్టేట్ తీసుకుంటారు వాళ్ళు. మనందరం అలా కాదు కదా. ఫస్ట్ మన కంపల్సరీ చెప్తారు వాళ్ళ భాష అభిమానం కానీ ప్రాంతం వాళ్ళకున్న అభిమానం మన ఆంధ్ర లేదు అలాగా. అది అన్న ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఒకవైపు రాము గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు, కొడాలి నాని గారు సీనియర్. సో ఎలా ఉండొచ్చు అన్న? ఫైట్ ఉంటుందా లేకపోతే వన్ సైడ్ అయిపోద్దా? అంటే ఫైట్ ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ కాదంట్లా. ఆయనకి ఫస్ట్ లేబర్లో మంచి పేరు ఉంటా ఉంది ఆయనకి. ఇప్పుడు ఏంటంటే 2 మంది బాగా కష్టపడుతున్నాడు. సీటు వచ్చిన అయిపోయినా ముందు బాగా కష్టపడుతున్నాడు. మన పండుగ టైంలో కూడా కాస్త డైనీలు తీపిస్తాం అనేది అన్నీ బాగా చేశాడు. ఎన్నో కొద్ది మార్పు కోరుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే మన మంత్రి చేసినాడు ఆయన. మెయిన్ ఒక నాయుడు కావాల్సింది ఏంటంటే మంచి మాట తీరు కావాలి. ఆ మాట తీరు లేకపోతే ఏ ప్రజలు హర్షించరు. వాళ్ళు ఎంత పార్టీ పెంచున్నా అమ్మన బలితే ఎవరు పట్టించుకోరు కదా. మాట మంచి ఉంటేనే ఎవరైనా గడుస్తారు. నువ్వు పని చేయపో, కావాల్సింది మంచి మాట తీరు కావాలి నాయకుడికి అనేది. అది కావాల్సింది. 90% ఛాన్స్ కంపల్సరీగా ఉంది. సంక్షేమం కావాలంటే ఈయన వస్తాడు, అభివృద్ధిలో ఆయన వస్తాడు. అది ఇప్పుడు ఎక్కువేనండి ఈ సంవత్సరం ఫస్ట్ ఎక్కువ యూత్ ఓట్లు బాగున్నాయి కాబట్టి అలా అభివృద్ధి కొట్టేసుకుంటే అభివృద్ధికి వస్తుంది. ఎవరేం జరిగిందంటే మంచి చేయాలని ప్రజలు ఎవరైనా మంచిగా వస్తారు కాదంటలేదు. కాబట్టి సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి అంత ముఖ్యం. ఈయన అభివృద్ధి పని నడిపించడం కంటే అలా వన్ సైడ్ అయిపోయింది, వారు ఉండేది కాదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.